ట్రాపికల్ కంట్రీ అయిన మన దేశంలో సూర్యకాంతికి లోటు లేదు. మన చుట్టూ పుష్కలంగా లభిస్తుంది. దానివల్ల వచ్చే ఆరోగ్యానికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా అపారం. వాటి గురించి ఇవాళ మాట్లాడుకుందాం. నేను డాక్టర్ అనురాధ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, అర్కా హాస్పిటల్స్, విశాఖపట్నం. సూర్యకాంతి వల్ల 3 అతి ముఖ్యమైన లాభాలున్నాయి. 1, సూర్యకాంతి వల్ల మన బాడీ సెరటోనిన్ అనే హార్మోన్ని తయారు చేసుకుంటుంది. ఈ సెరటోనిన్నే మనం హ్యాపీనెస్ హార్మోన్ అంటాం. మనం ఆనందంగా ఉండడానికి, విషయాల మీద ఫోకస్ చేసి కాన్సంట్రేషను, మెమరీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ హార్మోన్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ సెరటోనిన్ తగ్గిందనుకోండి, మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువ అవుతాయి. రెండో ఉపయోగం ఏంటి అంటే, సూర్యకాంతి వల్ల మన శరీరం విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. ఈ విటమిన్ డి అనేది మన బ్రెయిన్ హెల్త్కే కాదు, మన ఓవరాల్ హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి లోపం వల్ల మనం డిప్రెషన్, మూడ్ స్వింగ్స్కి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. మెమరీ కూడా తగ్గే అవకాశం ఉంది. మూడో లాభం ఏంటి అంటే, సూర్యకాంతి వలన మన బ్రెయిన్ మెలటోనిన్ అనే స్లీప్ హార్మోన్ని తగినంత మోతాదులో తయారు చేసుకుంటుంది. దీనివల్ల మన నిద్ర తాలూకా క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. నిద్రలో మన బ్రెయిన్ అనవసరమైన టాక్సిన్స్ని క్లియర్ చేసేసుకొని లాంగ్ టర్మ్లో ఆల్జీమర్స్ డిసీజ్ లాంటి న్యూరో డిజనరేటివ్ డిసీజెస్ రాకుండా కాపాడుకుంటుంది. మరి మనకి ఇంత పుష్కలంగా లభించి అపారమైన బెనిఫిట్స్ని కలుగజేసే సూర్యకాంతి ఉన్నా కూడా మనం దానివల్ల తగినంత ప్రయోజనం పొందట్లేదనే చెప్తాను నేను. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జీవన శైలిలో మనందరం కూడా, పిల్లలైతేనేంటి, పెద్దవాళ్ళైతేనేంటి, ప్రొఫెషనల్స్ అయితేనేంటి, హౌస్ వైఫ్స్ అయితేనేంటి, ఎక్కువ సమయం ఇండోర్స్లో గడుపుతున్నాం. దానివల్ల సూర్యకాంతికి తగినంతగా ఎక్స్పోజ్ అవ్వట్లేదు. అనేక రకాల ఆరోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాం. దీనికోసం ఒక చిన్న చిట్కా చెప్తాను, పాటించడానికి ట్రై చేయండి. అదేంటంటే, పొద్దున్న లేవగానే ఇంటి బయటికి వెళ్ళి ఒక 15-20 నిమిషాలు బయట వెలుతురులో గడపండి.